Good morning, children. In previous class, page number 20 lo 10, 11, 12 questions complete chesam kadama. Workbook lo chapter 2. Today we are going to page number 21. Okay ma? Page number 21 lo questions, 22 lo questions discuss cheyadam. Okay na? And page number 21 and 22 workbook. Okay ma? 13th question actually ga మనం వర్క్ బుక్లో కొన్ని క్వశ్చన్స్ మనం ఓన్గా థింక్ చేసి మన ఒపీనియన్ ఏంటో అవి రాసుకోవాలి. అవి కూడా మనం మామూలు క్లాస్లో ఉంటే డిస్కస్ చేసుకుని రాసుకుంటాం కదమ్మా. అలా కుదరట్లేదు కాబట్టి ఇవి కూడా ఒకసారి మనం డిస్కస్ చేసి ఆన్సర్స్ రాసుకుంటాం. ఓకేనా? ఓకే. పేజ్ నెంబర్ 21, క్వశ్చన్ నెంబర్ 30. ఏ ఫార్మర్ హ్యాస్ బ్లాక్ సాయిల్ ఇన్ హిస్ ఫీల్డ్. ఒక ఫార్మర్కి బ్లాక్ సాయిల్ ఉన్న పొలం ఉందంట. సో విచ్ క్రాప్స్ should he choose so that he has a bumper harvest. సో అతను బ్లాక్ సాయిల్ ఉన్న పొలం ఉంది కాబట్టి అతను ఎలాంటి పంటలు పండించాలని అనుకుంటాడు అన్నది క్వశ్చన్. దానికి గివ్ రీజన్స్ ఇన్ సపోర్ట్ యువర్ ఆన్సర్. మన ఆన్సర్లో మనం ఏమనుకుంటున్నామో, ఒక రైతుకి బ్లాక్ సాయిల్ ఉంటే అతను ఏ పంటలు పండిస్తాడు అనుకుంటామో మనం ఇక్కడ ఆన్సర్ చేయాలంట. బ్లాక్ సాయిల్ ఉన్న రైతు ఏ పంటలు పండిస్తాడు? The farmer should grow crops like cotton, groundnut, millets, oilseeds, rice and wheat and wheat. And we as all these crops are best suited for the black soil. చూడండి, ఒక ఫార్మర్కి బ్లాక్ సాయిల్ అన్న ఫీల్డ్ ఉంటే అతను ఎటువంటి పంటలు పండిస్తాడో మన ఆన్సర్లో మనం చెప్పాలంట. ఎటువంటి పంటలు పండిస్తాడు? గ్రో క్రాప్స్ లైక్ కాటన్, గ్రౌండ్నట్, మిల్లెట్స్, ఆయిల్ సీడ్స్, రైస్ అండ్ వీట్. యాజ్ ఆల్ దీస్ క్రాప్స్ ఆర్ బెస్ట్ సూటెడ్ ఫర్ ద బ్లాక్ సాయిల్. ఓకేమా? అండ్ నెక్స్ట్ వన్, 4th క్వశ్చన్. Kabir's mother wants to plant some commonly eaten vegetables in her kitchen garden. కబీర్ వాళ్ళ మదరు వాళ్ళ పెరటిలో, అంటే ఇంటి దగ్గర ఓపెన్ ప్లేస్ ఉంటుంది కదా కొంచెం, అక్కడ కొన్ని ఈటెన్ వెజిటేబుల్స్, మనం ఇంట్లో వండుకుని తినే కూరగాయలు, గ్రీన్ వెజిటేబుల్స్ కొంతమంది పెట్టుకుంటూ ఉంటారు కదా, అలా పెట్టుకుందామని అనుకున్నారు. వాట్ టైప్ ఆఫ్ సాయిల్ విల్ బి బెస్ట్ ఫర్ గ్రోయింగ్ ఇన్ ద వెజిటేబుల్స్. ఆ వెజిటేబుల్స్ పండించడానికి అక్కడ ఎటువంటి సాయిల్ ఉంటే బాగా పంటలు పండుతాయి అనేది, ఆ మొక్కలు బాగా పెరుగుతాయని
వాట్ టైప్ ఆఫ్ సాయిల్ విల్ బి బెస్ట్ ఫర్ గ్రోయింగ్ ద వెజిటేబుల్స్. అక్కడ ఎటువంటి సాయిల్ ఉంటే మొక్కలు ఈ వెజిటేబుల్స్ బాగా పెరుగుతాయని అనేది మనం తెలుసుకోవాలి ఎటువంటి సాయిల్లో అని. ఓకేనమ్మా? ఎటువంటి సాయిల్ అయితే మనకు బాగా పెరుగుతాయి? బ్లాక్ సాయిల్, అల్యూవియల్ సాయిల్, లాటరైట్ సాయిల్, ఇవన్నీ కూడా ఫెర్టైల్ సాయిల్స్. ఎక్కడైతే ఫెర్టైల్ సాయిల్ అనేది ఉంటుందో అక్కడ మనకి ఏ పంటలైనా, వెజిటేబుల్స్ అయినా, పాడి, వీటు, జోవర్, ఇలాంటి పంటలైనా సరే ఏవైనా సరే బాగా పండాలి అంటే కంపల్సరీ అక్కడ ఫెర్టైల్ సాయిల్ అనేది ఉండాలి. సో మరి ఇక్కడ వెజిటేబుల్స్కి ఎటువంటి సాయిల్ అంటారు? ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది. బ్లాక్ సాయిల్ అనొచ్చు, అల్యూవియల్ సాయిల్ అనొచ్చు, లాటరైట్ సాయిల్ అనొచ్చు, ఏదైనా అనొచ్చు. నేనైతే ఐ థింక్ అల్యూవియల్ సాయిల్ అనుకుంటున్నా. అక్కడ అల్యూవియల్ సాయిల్ అనేది ఉంటే కనుక మొక్కలు బాగా పెరుగుతాయి అని చెప్పి. ఓకేమ్మా? రైట్. ఇది ఓన్గా రాసుకునేది, అంటే మనం కరెక్ట్ ఆన్సర్ ఏదైనా రాసుకోవచ్చు అక్కడ. నేనైతే అల్యూవియల్ సాయిల్ అనుకుంటున్నాను. ఇది నేను రాసే ఆన్సర్ కాబట్టి. మీ ఒపీనియన్, అక్కడ బ్లాక్ సాయిల్ ఉంటే బాగా వెజిటబుల్స్ పండుతాయి, లేకపోతే లాటరైట్ సాయిల్ ఉంటే పండుతాయి, లేకపోతే మౌంటైన్ సాయిల్ ఉంటే పండుతాయి, ఏదైనా రాసుకోవచ్చు. ఓకేమ్మా? ఇక్కడ నా ఒపీనియన్ అల్యూవియల్ సాయిల్ అయితే అక్కడ వెజిటబుల్స్ బాగా పండుతాయి అని నా ఒపీనియన్. ఓకేమ్మా? So alluvial soil is best suited for growing vegetables as it is very fertile in nature. ఇది సహజంగానే చాలా ఫెర్టైల్గా ఉంటుంది కాబట్టి ఈ సాయిల్ ఇక్కడ వెజిటేబుల్స్ బాగా పండుతాయని నా ఒపీనియన్. ఓకేమ్మా? మనకి యాక్చువల్గా ఈ క్వశ్చన్స్ అన్నీ కూడా మనం ఓన్గా రాసుకునేవి. మీకు తెలుసు కదమ్మా, క్లాసులో ఎవరైనా సూటబుల్ ఆన్సర్ వాళ్ళు రాసుకోవచ్చు. అందరికీ ఒకే ఆన్సర్ అవ్వాలని లేదు కదా. ఓకే. అండ్ ద 15th క్వశ్చన్, a large patch of forest is to be cleared to make space for a tourist resort on a hill slope. కొండ ప్రాంతం మీద ఉన్న ఫారెస్ట్ ప్లేస్ని టూరిస్ట్ రిసార్ట్ కట్టడానికి, అంటే అక్కడ కొన్ని బిల్డింగ్స్ కట్టడం కోసం ఆ ఫారెస్ట్ని క్లియర్ చేసేస్తున్నారంట. క్లియర్ చేస్తే హౌ విల్ దిస్ ఎఫెక్ట్ ద లోకల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ప్లేస్? ఆ ప్లేస్లో నివసించే పీపుల్ మీద, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద ఎటువంటి ఎఫెక్ట్ పడుతుంది అన్నది క్వశ్చన్. ఏమవుతుంది? ఆల్రెడీ మనం ఇంతకుముందు క్లాస్లో డిస్కస్ చేసాం. ఫారెస్ట్ని క్లియర్ చేసేస్తే సాయిల్ ఎరోషన్ చాలా ఉన్నదానికన్నా కూడా ఎక్కువ ఎరోషన్ జరుగుతుందని మాసివ్ సాయిల్ ఎరోషన్ అంటున్నాం కదమ్మా. అదే జరుగుతుంది ఇక్కడ కూడా. అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ మీద ఈ ఎఫెక్ట్ పడుతుందంట. రైట్ డౌన్. The local environment of the place will be affected as it will cause massive soil erosion. చూడండి, అక్కడ ఉన్న ఎన్విరాన్మెంట్ అనేది ఎటువంటి ఎఫెక్ట్ చూపిస్తుంది? ద లోకల్ ఎన్విరాన్మెంట్ ఆఫ్ ద ప్లేస్ విల్ బి ఎఫెక్టెడ్ యాజ్ ఇట్ విల్ కాజ్ మాసివ్ సాయిల్ ఎరోషన్. అసలు యాక్చువల్గా మనకి డిఫారెస్టేషన్ వల్ల
ఎరోషన్ జరుగుతుంది, సాయిల్ ఎరోషన్ అనుకున్నాం కదా. ఆ హిల్స్లో వస్తున్న ఫారెస్ట్ అంతా క్లియర్ చేయడం వల్ల మాసివ్ సాయిల్ ఎరోషన్ అనేది జరుగుతుందంటమ్మా. ఓకేనా. అండ్ నెక్స్ట్ పేజ్ నెంబర్ 22. Page number 22 in workbook. Come on. Fill the graphic organizer given below. మనం సెకండ్ చాప్టర్లో సాయిల్స్ ఆఫ్ ఇండియా లెసన్లో మనం ఏవైతే నేర్చుకున్నామో మ్యాక్సిమం అంతా ఈ టేబుల్లో మనకి వచ్చేస్తుంది. వర్క్ బుక్ ఒకసారి అబ్జర్వ్ చేయండి. అక్కడ మధ్యలో మనకి సాయిల్ అని ఉంది. సాయిల్ చుట్టూతో అంటే బాక్సెస్ ఉన్నాయి, అంటే గ్రాఫిక్ చుట్టూతో ఉన్న బాక్సెస్లో మనం ఫిల్ చేయాలి. ఫస్ట్ సాయిల్. ఓకే, ఇక్కడ ఫస్ట్ మనకి ఇక్కడ ఏమడిగారు, సాయిల్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్, ఫార్మేషన్ ఆఫ్ సాయిల్ ఫస్ట్ వన్. ఓకేమా, మనం ఈ టాపిక్ డిస్కస్ చేస్తున్నాం కదా సాయిల్లో. దాంట్లో ఫస్ట్ వన్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్. ఎలా జరుగుతుంది ఫార్మేషన్ ఆఫ్ సాయిల్? వెదరింగ్. ఆన్సర్ ఈస్ వెదరింగ్. అలానే మనకి 2 ways ఉంది ఫార్మేషన్ ఆఫ్ సాయిల్లో. మళ్ళీ 2 ways. ఓకేమా, బై వాటర్, by wind. And soil formation అయిన తర్వాత మనకి నెక్స్ట్ ఏంటమ్మా, లేయర్స్ ఆఫ్ సాయిల్. Layers of soil. How many layers? 3. Okay, top soil, subsoil, bedrock. Okay ma. And the next one, soil erosion. Third one, soil erosion. ఎన్ని వేస్లో జరుగుతుంది మనకి సాయిల్ ఎరోషన్? డిఫారెస్టేషన్, ఫ్లడ్స్, landslides. And next fourth one, types of soil. Types of soil. How many types of soil? మనం లెసన్లో డిస్కస్ చేసింది 6 types. ఫస్ట్ వన్ మౌంటైన్ సాయిల్, the second one red soil, third one alluvial soil, and the fourth one black soil, and fifth one laterite soil, and the desert soil. Come on. And next fifth one, soil conservation. Soil conservation. Soil conservation by planting trees,
by terrace farming, by building embankment, by building embankment. ఒకసారి చూడండి, మనం సాయిల్స్ ఆఫ్ ఇండియా లెసన్ మొత్తం చూడండి ఒకసారి. మనకి ఇక్కడ వచ్చేసింది. మనం ఏమైతే డిస్కస్ చేసామో టాపిక్స్ అవన్నీ. ఫస్ట్ సాయిల్, మనకి లెసన్ వచ్చి సాయిల్ గురించి. దాంట్లో ఫస్ట్ ఫార్మేషన్ ఆఫ్ సాయిల్, ఎలా వెదరింగ్ ఆర్ బ్రేకింగ్ డౌన్ ఆఫ్ రాక్స్. 2 ways of weathering, by water and by wind. Okay, this is the formation of soil. And the second topic, layers of soil. There are 3 types of soil. That is topsoil, subsoil, bedrock. And next one, soil erosion. Causes of soil erosion: deforestation, floods, landslides. And the fourth one is types of soil. How many types? In this chapter మనం డిస్కస్ చేసింది 6 types of soils: mountain soil, red soil, alluvial soil, black soil, laterite soil, desert soil. And the last one, soil conservation. మనకి ఫార్మేషన్ దగ్గర నుంచి కన్జర్వేషన్ వరకు లెసన్ మొత్తం మనకి ఇక్కడ చక్కగా అర్థమవుతుంది. అందరూ చక్కగా వింటున్నారు కదా. సాయిల్ కన్జర్వేషన్ ఎలా జరుగుతుంది? బై ప్లాంటింగ్ ట్రీస్, బై టెర్రస్ ఫార్మింగ్, బై బిల్డింగ్ ఎంబాంక్మెంట్. ఓకేనమ్మా, నేను ఈ పేజెస్ ఫొటోస్ పెడతాను, చక్కగా నీట్గా కంప్లీట్ చేసుకోండి. ఓకేనమ్మా, బాయ్.